కర్నూలులో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన వస్తువులను ఎస్పీ కొండారెడ్డి బురుజు వద్ద అందించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అది కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ని బాగా నియంత్రించడానికి ఒక 2 నెలల నుంచి రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా బళ్ళారి చౌరస్తాలో ముందరే ఫ్రీ లెఫ్ట్ కోసం డిజిగ్నేటెడ్గా స్టాపర్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. అలానే దానిలో భాగంగా ఇప్పుడు 14 వెహికల్స్కి సిటీని 6 సెక్టర్స్ కింద డివైడ్ చేసి 14 వెహికల్స్కి ఇప్పుడు ట్రాఫిక్ సైరన్స్ అమర్చడం జరిగింది. 2 వీలర్ వెహికల్స్కి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇవన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అట్లాగనే డ్యూటీలో ఉన్న మెన్కి రేడియం జాకెట్స్, ఇంకొకటి ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న మెన్ అందరూ ఈ పొగ కాలుష్యం ఉన్న దగ్గర ఎక్కువసేపు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాలుష్యం నుంచి వాళ్ళు బయటపడటం కోసం బెల్లం కూడా కేజీ బెల్లం ఒక్కొక్కళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.